హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదండీ. చామగడ్డలు, ఎండు చేప పులుసు. ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చామగడ్డలను ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పుని వేస్తున్నాను. మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఒక 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈలోపు 2 మీడియం సైజ్ టమోటాలు, ఒక ఎర్రగడ్డను కోసుకొని ఇలా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. చామగడ్డలు ఉడికాయా లేదా అనేసి ఇలా చూసుకోండి. తర్వాత చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఎండు చేపలు, వీటిని తాటి ఆకు చేపలు అని కూడా అంటారు. ఇలా తలకాయలు తీసేసి పొట్టంతా క్లీన్ చేసుకోండి. ఇలా పొట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత పేగులు అవన్నీ కూడా తీసేయాలి. ఇలా అంతా లోపల పేగులతో సహా అంతా తీసేయండి. శుభ్రంగా తీసుకున్న తర్వాత రెండో దాన్ని కూడా బాగా చేసేసుకోండి. అలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా నీట్గా చేసేసుకోండి. క్లీన్ చేయడం అనేది చాలా సింపుల్గా, ఈజీగా అనేది చూసి చేసుకోండి. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ వేస్టేజ్ అంతా పడేసేయండి. పడేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలో వేడి చేసిన బాగా తెల్లిన వాటర్ వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు కొద్దిగా వేస్తున్నాను. 4 రెబ్బలు తెల్లగడ్డలు కూడా దంచుకొని వేసుకోండి. కరివేపాకు కూడా 2 రెమ్మలు వేస్తున్నాను. ఒక ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. ఇదంతా కలిసేలాగా కొంచెం కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొంచెం కలిసేంత వరకు కలుపుకొని ఇందులోనే ఇంగువ కొంచెం వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత కలుపుకోండి. చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత టమోటా ముక్కల్ని కూడా ఇలా వేసుకోండి. టమోటాలు కూడా అంతా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలిసేంత వరకు కలుపుకోండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇలా అంతా బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకుంటున్నాము. రుచికి తగినంత కారం కూడా వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ముందుగానే అయితే ధనియాల పొడిని నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాల పొడిని ఇలా అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులోకి మీరు వాటర్ యాడ్ చేయాలనుకుంటే 1 గ్లాస్ వరకు వేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. మీకు ఎంత అయితే పులుసు కావాలో అంత పులుసు మాత్రం వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చామగడ్డలు ముందుగా ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసి ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నవి చామదుంపలు వేసుకోండి. తర్వాత చేపలు కూడా నీట్గా ఇలాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే ఇందులోకి వేసుకోండి.
ఇలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు కారం అయితే సరిపోయాయా లేవా అని చూసుకోండి. ఇలా అంతా పులుసు దగ్గరకు అయినంత వరకు ఉడకనివ్వాలి. ఈ టైంలో కొంచెం ఆవాలు మెంతులు కొంచెం వేయించుకున్న పొడిని వేస్తున్నాను ఇందులో. ఇలా పొడి మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అంతేనండి, చామగడ్డల ఎండు చేప పులుసు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, ఈ ప్రాసెస్లో చేశారంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మామూలుగా ఉండదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.